ఇటీవల భారీ వర్షాలకు పంటలు నష్టపోయినాయి. నష్టపోయిన పంటలను పరిశీలిస్తున్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. ఆ గ్రామస్తులతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, రైతుల దగ్గర ఏదైతే వరి చేన్లన్నీ కూడా దానికి కోతకచ్చే వరి అంతా కూడా కింద పడ్డ పరిస్థితి ఉంది. వాటిని అన్నింటి కూడా పరిశీలించారు లోకల్ నాయకులు. అదేవిధంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా ఉన్నారు. ప్రధానంగా రైతులు నష్టపోయారు. కోత కోసే సమయంలో పూర్తిగా పంట అంతా కూడా నేల రాలిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి మొత్తంగా ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అత్యధికంగా సాంపల్లి, సుద్దపల్లి గ్రామాల్లో భారీగా పంటలు నష్టపోయిన పరిస్థితి. రైతులను అయితే పరామర్శించారు. చూడండి రైతుల పరిస్థితి ఎలా ఉంది, రైతులకు ప్రభుత్వం తరఫున ఏమన్నా ఆదుకునే ప్రయత్నాలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, రైతుల ప్రభుత్వం ఇది. ఇవాళ అదే మొన్న అకాల వర్షాలకు మరి వడగండ్ల వానబడి గాలి దుమ్మానం వచ్చి చేతికొచ్చినటువంటి పంట నష్టపోయింది వాస్తవమే. దాన్ని పరిశీలించడానికే ఇవాళ మన సిద్దపల్లి, తర్వాత సాంపల్లి తాండాల పరిసర ప్రాంతాలను, పంట పొలాలను విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకున్న సమాచారం ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున డ్యామేజ్ అయింది. మొత్తం మీద 12,000 ఎకరాలు వరిధాన్యం డ్యామేజ్ అయింది. దాంట్లో నిజామాబాద్ రూరల్లో 2,000 ఎకరాలు, ఎక్కువ డిచ్పల్లి, తర్వాత సిరుకొండ, దర్పల్లి ఏరియాలో నష్టపోయింది. వాళ్ళను తప్పకుండా అదే రోజు వెంటనే రాత్రిపూట వర్షం పడ్డది, తెల్లారే మేము అధికారులను అలర్ట్ చేసి వాళ్ళను పంపించడం జరిగింది. సో తప్పకుండా రైతులను ఆదుకుంటాం. గతంలో ఆదుకున్నాం, ఇప్పుడు ఆదుకుంటాం. అంచనాలు వచ్చినాయి, ప్రభుత్వానికి చేరినాయి. అవి ఇప్పుడు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటారు. తొందరలోనే రైతులను ఆదుకుంటాం. పూర్తి స్థాయిలో ఇప్పటికే కోతకొచ్చిన పంట అంతా కూడా నష్టపోయింది. కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని చెప్పి మరోవైపు ఇబ్బందులు అన్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం, పెద్ద ప్రాబ్లం లేదు. చూడొచ్చు, మొత్తంగా తమ పంట చేళ్లలో తిరుగుతున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి. సార్ చెప్పండి, ఒక గింజ కూడా లేకుండా కింద పడ్డ పరిస్థితి ఉంది, కనిపిస్తుంది మీకు? అదే అది ఇప్పుడు దురదృష్టము. రైతు చేతికొచ్చిన పంట అకాల వర్షం వల్ల నష్టపోవడం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. రైతుల కళ్ళలో బాధ కనబడుతూ ఉంది. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే, ఇప్పుడు గతంలో కూడా 2022, 23లో మీరు కూడా వినాలి, ఇది ఉన్నారు ఇల్లు మన 22, 23లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అకాల వర్షాలు పడ్డాయి. ఇట్లా పడ్డ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రైతులు ఆదుకుంటామని చెప్పారు, ఏమి ఆదుకోలేదు. ఆదుకోకుంటే మేము వచ్చిన తర్వాత 24లో మన జిల్లాలోనే రైతులకు దగ్గర 18 కోట్ల రూపాయలు, ఎకరానికి 10,000 చొప్పున మేము ఇవ్వడం జరిగింది. తర్వాత 24లో కూడా వర్షం పడ్డది ఇట్లనే, అంటే పంటలు నష్టపోయిన అకాల వర్షం పడితే ఆ రోజు కూడా మనం దగ్గర ఇప్పుడు మాకున్న లెక్కల ప్రకారం లాస్ట్ టైం కూడా మన దగ్గర 18-19 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మొన్న ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాల వల్ల కూడా సిరికొండ, దర్పల్లి మండలంలో, తర్వాత కొంచెం వేల్పూరి మండలాలలో నష్టపోతే కూడా వాళ్ళకు కూడా ఇప్పుడు 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇప్పుడు త్వరలో డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోలే, చెప్పారు, మాటలు చెప్పారు. కానీ ఇవాళ ఇది రైతు ప్రభుత్వం. మరి ఖచ్చితంగా పంట నష్టానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇంతకుముందు గతంలో చెప్పినాము, ఇచ్చినాం కూడా. సో ఇప్పుడు అంచనాలు ప్రభుత్వం చేరిన తర్వాత కొద్దిగా ఒక వారం 10 రోజులు టైం పట్టవచ్చు. సో ప్రతి రైతును ఆదుకుంటామన్నదే మా యొక్క లక్ష్యం. ఎవరు కూడా ఆధారపడద్దని ఆ రోజే నేను డే 1 నేను చెప్పినాను. దీన్ని కూడా కొంతమంది ఇప్పుడు స్పెషల్లీ బీజేపీలు అరే ఇప్పుడు రైతులేమో పంట ఖరాబ్ అయిందా బాబు మాది అని వాళ్ళ బాధల వాళ్ళు ఉంటే దాన్ని రాజకీయం అంటే ఏం చేసిరు? ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు అయింది, 3-4 క్రాపులు ఖరాబ్ అయినాయి. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కానీ, పంట నష్టం కింద కానీ, వర్షాకాలం పంట నష్టం అయితే కూడా లేకుంటే ఇక్కడ అంటే ఈ దీనికి మనము రాసి పంపిస్తే 12,000 కోట్ల రూపాయలు లాస్ అయింది. అంతకుముందు వరదలు వచ్చినప్పుడు ₹1 కేంద్ర ప్రభుత్వం. వీళ్ళు మాట్లాడుతున్నారు రైతుల గురించి. అసలు బీజేపీ వాళ్ళకు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా? ఇవాళ అసలు నేను రాజకీయం మాట్లాడదు అసలు. కానీ మరి వాళ్ళు చేసే పనులు అట్లా ఉన్నాయి. దేవుని మీద రాజకీయమే, రైతుల మీద రాజకీయం. అరే వారిని బాధ ఉన్నది, వాళ్ళని ఆదుకుందాం, ఎట్లా చేద్దామని లేకుండా దాంట్లో రాజకీయమే. కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటలేదు. 24 గంటలు కూడా కాలేదండి, అధికారులు వచ్చిండ్రు, సర్వే చేస్తున్నారు.
నేను నా గొంతు ప్రాబ్లం ఉంది, ఇప్పుడు కూడా గొంతు ప్రాబ్లం ఉంది. అయినా మేము రైతులతో టచ్లో ఉన్నాం, దానికి ఎమ్మెల్యే వస్తలేడు. అరే అంటే ఏం మాట్లాడుతున్నారు అర్థం విచక్షణ జ్ఞానం కోల్పోయి ఏదో మంది మీద బురద జల్లాలని కాబట్టి మనకేం తెలుస్తలేదు వాళ్ళకి. వాళ్ళు ఏడన్నా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడ పక్క మహారాష్ట్ర ఉంది, ఇక్కడ కర్ణాటక అంటున్నాం, మన మధ్యప్రదేశ్ ఉన్నది. పోయి అడగండి ఎవడన్నా బోనస్ ఇచ్చినేమో రైతులకు, ఎవడన్నా కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడా బీజేపీ పాలిత రాష్ట్రాలు? మేము ఇప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు అరుగుల ఇనాగ్రేషన్ చేస్తున్నాము గన్నారంలోనే. ఇవాళ 600 పైచీల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేసి ప్రతి గింజ కొంటామని చెప్తున్నాం. ఇక్కడ కొంటున్నారా మహారాష్ట్రలో? వాళ్ళకి హక్కు ఉంది అసలు మాట్లాడేది? ఏదో ఆగమాగం అయిపోయి ఏదో చేసేద్దాము, రైతులను వాడుకొని రాజకీయం చేద్దామనే తపన తప్పితే వాళ్ళకి ఏమైనా రైతులను ఆదుకోవాలనే తపన ఉందా? వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. రైతుల గురించి చెప్తున్నారు. బీజేపీ అంటేనే రైతు వ్యతిరేక పార్టీ, అది పెట్టుబడిదారుల పార్టీ, అది గుజరాత్లో పార్టీ. అది ఇవాళ ఎవడే నల్ల చట్టాలు తెచ్చింది? రైతుల ప్రాణాలు 6,000 మంది ప్రాణాలు ఢిల్లీలో తీసుకునేది ఎవరు? వాళ్ళకు ఏమైనా హక్కు ఉందా రైతుల గురించి మాట్లాడేది? మేము ఇలా చెప్పదలుచుకున్నాం, రైతులకు పూర్తి విధంగా అన్ని విధాలుగా మేము భరోసా ఇస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆదుకుంటాం. నిర్ణయాలు ప్రభుత్వం జరుగుతాయి. మేము వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడలేకపోయినా కానీ మేము మా మంత్రి గారితో, అగ్రికల్చర్ మంత్రి గారితో మాట్లాడితే తప్పకుండా ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వండి, మనం ఆదుకుందాం, క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాక మనం బహిరంగంగా ప్రకటిద్దామని చెప్పారు. ఇవాళ అంచనాలు వచ్చినాయి, మనకు 12,000 ఎకరాలు పంట నష్టం అయింది, చేతికొచ్చిన పంట. తప్పకుండా వాళ్ళకు లాస్ట్ టైం ఇంతకుముందు 10,000 ఇచ్చినాము, ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది కానీ మొత్తం మీద ప్రభుత్వం అయితే మనం ఆదుకుంటుంది. మొత్తానికి చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రైతాంగం నష్టపోయిన పంటలని కూడా మేము ఇచ్చేందుకు వారికి న్యాయం చేసే విధంగా ఉన్నాం. పూర్తి స్థాయిలో రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా, రైతు ఏదైతే అకాల వర్షం వల్ల డిజాస్టర్ మేనేజ్మెంట్ వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారు, వారిని ఆదుకునే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో రైతులను ఆదుకునే దిశగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో సుమారు 12,000 ఎకరాల వరకు వివిధ పంటలు నష్టపోయాయి. అందులో అత్యధికంగా వరి పంట నిజామాబాద్ రూరల్లో 2,000 ఎకరాలకు పైన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జక్రంపల్లి, అదేవిధంగా ఇటు డిచ్చిపల్లి, దర్పల్లి, సిరికొండ మండలాల్లో పూర్తిగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్తున్నారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఏదైతే భూపతి రెడ్డి. పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి రైతులు ఇబ్బందులు కలగకుండా, ఎక్కడ రైతాంగానికి పూర్తి స్థాయిలో నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వంతో, వ్యవసాయ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. బీజేపీ వాళ్ళు కావాల్సుకొని రాజకీయం చేస్తున్నారు.